ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి మేము అధికారంలోకి వస్తే నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పి ఇప్పటికీ అందించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. సో ఆ ఎఫెక్టే నాణ్యమైనటువంటి మద్యం హామీ టీడీపీ కూటమిని గెలిపించిందని చాలామంది విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏది 20 లక్షలకు పైగా మద్యం ప్రియులు టీడీపీ కూటమికి ఓట్లు వేశారని చెప్పి చాలామంది తమ అభిప్రాయాలను ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పడం జరిగింది. మొన్న గంజాయి తీసుకొని విశాఖలో ఒక కానిస్టేబుల్ చెయ్యి విరగొట్టారు. గుడివాడలో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూల కుండ్లు కానీ అదేవిధంగా అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి వస్తువులు కానీ చిందరబందర చేశారు. అదేవిధంగా ఇప్పుడు తాజాగా విశాఖలోనే అది ఆయన చెయ్యి విరగొట్టినటువంటి 10 రోజులు కాకముందే విశాఖలో మరొక ఘటన, ట్రాఫిక్ పోలీసుల మీద టీడీపీ నాయకుల వీరంగం. సో అది నిజమా అబద్ధమా అనేటువంటి డౌట్ ఉంటుంది కదా, మీకు ఆ వీడియో ఒకసారి చూపిస్తాను, ఆ మాటలు కూడా మీరు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. అధికార పార్టీ వాళ్ళు మన కాలు మొక్కాల్సిన అవసరం వచ్చింది. బస్కి వెళ్ళిపోతాం, మీరు కార్డు తీసుకు వెళ్ళిపోండి సార్. చూపిస్తాం మీకు బీఆర్లో మీకు రిక్వెస్ట్ ఇంత మర్యాద ఫోన్ చేస్తుంది ఫోన్ చేసాం సిపి గారి దగ్గర నువ్వు సరే ఉంటారు. హోమ్ మినిస్టర్ అయినా సరే మాకెందుంటే రంగ చేయాలి సార్. పొద్దున మీడియాకి వెళ్తే ఇది మాట, రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు పోలీస్ వారికి. మీకు సంబంధం లేదు, మీరు ఆగండి సార్. మీరు అవకాశం ఆగండి. కానిస్టేబుల్ అధికార పార్టీ నాయకులే ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద తిరగబడ్డారు. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలమని చిటికలేసి వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుందంట. వీళ్ళు తలుచుకుంటే వీళ్ళని విఆర్ కిందనో లేకుంటే వేరే రకంగా సస్పెండ్ చేయడమో వేరే చోట ట్రాన్స్ఫర్ చేయడమో మేము చేయగలం. మేము తలుచుకుంటే మమ్మల్ని ఆపేంత దమ్ము ఉందా మీకు? మీరు వీడియో తీస్తే ఎంత వీడియో తీస్తావు తీ, అచ్చెన్నాయుడు ఏం చెప్పాడో గుర్తులేదా మీకు అని చెప్పి ఆ రకంగా వాళ్ళు తాగి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కామన్గా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ వెహికల్ వచ్చింది, వాళ్ళ వెహికల్ కూడా ఆపి టెస్ట్ చేస్తామని చెప్పారు. వీళ్ళు మద్యం ఆల్రెడీ అందులో ఉన్న కార్లో ఉన్న వాళ్ళు మద్యం తాగి సరే దిగకుండా ముందుకు వెళ్తే వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళని ఆపి పోలీసులు ఆపి టెస్ట్ చేసిన తర్వాత పంపిస్తామని కూడా వాళ్ళు వినకుండా ఈ రకంగా చిటికలేసి గట్టిగా మాట్లాడుతూ ఇదంతా కూడా పై అధికారులకు చెప్తే పై అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు ఆ డ్రైవర్ మీద కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా పసుపు బిల్ల తీసుకొని వెళ్ళండి, కుర్చేసుకొని టీ ఇచ్చి మీకు పనులు చేసి పెడతారని చెప్పి ఎక్కడ ఎవరైనా అధికారులు ఏమంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పారు కదా. ఆయన చెప్పారు కాబట్టి వీరు కూడా అదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది నాణ్యమైనటువంటి మద్యం ఎఫెక్ట్. మొన్న గంజాయి తీసుకొని ఆ రకంగా చేరిపోయిన పరిస్థితి, ఆడవాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితి, ఇప్పుడు ఏకంగా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అధికార పార్టీ భయపడుతున్నారు. వీళ్ళు కూడా పై అధికారులు ఏం చెప్తే వీళ్ళు అదే చేయాల్సిన పరిస్థితి. సో ఇంకేం చేస్తారు వీళ్ళైనా? ఒక సామాన్యుడు కనుక ఈ రకంగా చేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే అసలు మద్యం తాగకుండా ఏం తాగకుండా ఎందుకు సార్ ఇలా చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే వాడిని రకరకాల ఇబ్బందులు పెట్టి ఎక్కడ లేని సెక్షన్స్ పెట్టి మా పైన దాడి చేశారని చెప్పి పోలీసులని సాక్ష్యాలుగా పెట్టి వాళ్ళని ఎంత దారుణాతి దారుణంగా హింసిస్తారనేటువంటి ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనలు చూసాం మనం. వీళ్ళు అధికార పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా సైలెంట్గా ఉన్నారు. సో ఈ రకంగా ఉంది కూటమి ప్రభుత్వంలో. శాంతి భద్రతలు కాపాడుతాం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం అని చెప్పినటువంటి వీరు ఏ రకంగా చేస్తున్నారన్నది చూడండి. అందరికీ తెలిసిందే, మనమేమో ఉట్టి మాటలు ఏం చెప్పట్లే. రాష్ట్రంలో ఏ విధంగా చిన్నారులపైన అత్యాచారం జరుగుతూ ఉంది, చిన్నారులపైన, పెద్దవాళ్ళుగా చిన్నారులపైన జరుగుతూ ఉంది. 10 రోజులుగా ఒక చిన్నారి ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితి. కనీసం శవాన్ని ఇస్తే ఖననం చేసుకుంటామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి ఏపీలో ఉంది. ఇంకా దారుణం ఏంటంటే గంజాయి తీసుకొని ఒక గేదె పైన కూడా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. స్వయంగా హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో ఒక మహిళ చీరను లాగిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ సార్ చెప్పారు కదా,
శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూస్తే ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే వణికిపోవాలని చెప్పారు కదా. హోమ్ మినిస్టర్ కూడా అదే చెప్పారు కదా. చూడండి ఎలా ఉందో మరి. ఇంకా ఇలాంటి ఘోరాలు ఇంకా 5 సంవత్సరాలు ఇంకెన్ని చూడాలో.